మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వారికి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ప్రత్యేక బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. అధికార వర్గాల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు బంధుమిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి అనుకోకుండా ఉద్యోగంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. గృహవాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఎదురు ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి ఆశ్లేష వారికి ఉద్యోగ జీవితంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. సింహరాశి మక పొబ్బ ఉత్తర 1వ పాదం వారికి ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. కొందరు సహోద్యోగుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులు ఉంటాయి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాల వారికి ఉద్యోగం విషయంలో బాగా సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ప్రయాణాలలో లాభాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఆశించిన లాభాలు కలుగుతాయి. గృహవాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో 1, 2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా వృద్ధి చెందుతాయి. ఆదాయ పరంగా శుభయోగాలు ఉన్నాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుండి శుభవార్త అందుతుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలకు లోటుండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. 1, 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎంట బయట బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతాయి. అధికారులు బాగా ప్రోత్సహిస్తారు. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. అనుకున్న పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ ప్రయత్నాలు చాలా మేరకు సఫలమవుతాయి. ఎంటా బయట ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం ధనిష్ట 1, 2 పాదాల వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఆశాజనకంగా పురోగతి చెందుతాయి.
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభాలు కలిగిస్తాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. చేపట్టిన పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభేషం, పూర్వభద్ర 1-2-3 పాదాల వారికి ఉద్యోగంలో గౌరవ అభిమానాలు పెరుగుతాయి. మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర, రేవతి వారికి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. విద్యార్థులకు తేలికగా విజయాలు లభిస్తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి.